హైదరాబాద్కి అసలు ఏమయ్యింది? ఎప్పుడూ లేనిది. ఇదివరకు హైదరాబాద్ అంటే చల్లటి వాతావరణం, ఎండాకాలంలో కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణం. అట్లాంటిది అక్కడ వర్షం రావడం అనేది గగనం. అట్లాంటి స్టేజ్ నుంచి వర్షం తప్ప ఎండలు కనబడనటువంటి రోజులు ఎక్కువైపోతున్నాయి. ఇంకొక పక్కన వరదలు, హైదరాబాద్‌లో వరదలేంటి. ఎప్పుడో ఏది 2000 ఆ టైంలోననుకుంటా ట్యాంక్ బండ్ ఫ్లో అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి లోయర్ ట్యాంక్ బండ్లోకి వెళ్ళిపోయి ఆ ఏరియాలు మునిగినాయి. దాదాపుగా 30 ఏళ్ళు పైన అయినట్టుంది. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. నేనిప్పుడు సి ఛానల్‌లో పనిచేయడానికి హైదరాబాద్ వెళ్ళే ముందు జరిగింది. 2000లో నేను వెళ్ళాను సి ఛానల్‌లో పనిచేయడానికి. అంతకుముందు వెళ్ళింది. ఎందుకంటే నేను పనిచేసింది అక్కడ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉండేది వాళ్ళ బిల్డింగ్. అక్కడ లోపల ఎక్కడ దాకా నీళ్ళు వచ్చినాయో చెప్పారనమాట. ఆ బిల్డింగ్‌లో ఉన్నటువంటిది. అక్కడ మచ్చ ఉంది ఆ పార్ట్ దాకా. అప్పుడు గుర్తుంది. 99 ఆ రేంజ్‌లో జరిగింది. ఇప్పుడుకొచ్చేటప్పటికి ఇన్నాళ్ల తర్వాతన ఇప్పుడు కాలనీలు మునిగిపోతున్నాయి. సరే చెరువుల దగ్గర కట్టారనుకునేది వేరు. ఇప్పుడు అనేక కాలనీలు మునుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ జలదిగ్బంధంలో ఉండటం ఏంటి? చివరికి విజయవాడ నుంచి పోయే వాళ్ళందరూ పోవడానికి ఏకైక దారి అదే. లేకపోతే అటు పక్కన ఆ గుంటూరు రూట్లో నుంచి పోతే కనుక నాగార్జున సాగర్ మీద నుంచి అదేమో సింగిల్ రూట్ అయ్యేటప్పటికి అటుపోరు ఎక్కువ మంది ఇటుకే పోతుంటారు. ఇటు నుంచి పోయేటటువంటి వాళ్ళందరూ ఎంటర్ అయ్యేది ఆ చాదరఘాటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర నుంచి. అక్కడ మొత్తం స్ట్రక్ అయిపోయి అక్కడున్న కాలనీలు మునిగిపోయి మూసీ నదికి సంబంధించి మూసీ నది ముంచడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. అసలు వీటికి ఏంటి కారణాలు అన్నది ఏమన్నా చెక్ చేస్తున్నారా లేదా ఆలోచించుకోవాల్సి ఉంది.